ఫరెక్స్ ట్రేడింగ్ చేయడానికి మీకు మెయిన్ గా ఒక 3 వెబ్సైట్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఇన్నర్ సర్కిల్ ట్రేడర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఐసిటి ట్రేడర్ అనే వెబ్సైట్ ఉంటుంది, ఇది ఓపెన్ చేయండి. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి బేబీ పిప్స్ అని ఉంటుంది. బేబీ పిప్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేయండి. ఫరెక్స్ మార్కెట్ అవర్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మార్కెట్ బుల్స్ అనమాట. మార్కెట్ బుల్స్ ఓపెన్ చేయండి, ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫోర్త్ వెబ్సైట్ వచ్చేసి మై ఎఫ్ఎక్స్ బుక్స్ అనమాట. 4 వెబ్సైట్స్. ఇవి ఒకసారి ఈ 4 వెబ్సైట్స్ ఓపెన్ చేసుకోండి. దీంట్లో ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే ఐసిటి ట్రేడింగ్ దాంట్లో వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ టైమ్ జోన్ ఉంది కదా అండి, కోల్కతా అని టైప్ చేయండి. కోల్కతా అని టైప్ చేయగానే ఇక్కడ మనకు కరెక్ట్ టైం అనేది చూపిస్తుంది అనమాట. ఫరెక్స్ మార్కెట్ లో మెయిన్లీ 24 అవర్స్ ఉంటాయని అందరికీ తెలుసు కదా. ఈ 24 అవర్స్ మార్కెట్ లో 4 సెషన్స్ మెయిన్ సెషన్స్ ఉంటాయండి. సిడ్నీ, టోక్యో, లండన్, న్యూయార్క్ సెషన్స్ అనమాట. సిడ్నీ మార్కెట్ వచ్చేసి మార్నింగ్ 3 AM కి స్టార్ట్ అవుతుంది, 12 PM కి క్లోజ్ అవుతుంది. టోక్యో సెషన్ వచ్చేసి మార్నింగ్ 6 AM కి ఓపెన్ అవుతుంది, 3 PM కి క్లోజ్ అవుతుంది. లండన్ సెషన్ వచ్చేసి 1 PM కి ఓపెన్ అవుతుంది, 10 PM కి క్లోజ్ అవుతుంది. న్యూయార్క్ సెషన్ వచ్చేసి 6 PM కి ఓపెన్ అవుతుంది, మార్నింగ్ 3 o'clock కి క్లోజ్ అనేది అవుతుంది. కొన్ని వెబ్సైట్స్ లో డిఫరెంట్ డేటా, ఒక 5 to 10 minutes అటు ఇటు ఉంటుందండి. పర్ఫెక్ట్ డేటా ఏమి ఉండదు, కాబట్టి అప్రాక్సిమేట్ గా మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఒక 5-50 minutes డిఫరెంట్ అనేది ఈ వెబ్సైట్స్ లోనే డిఫరెంట్ అని ఉంటుంది. మేజర్ గా ట్రేడర్స్ కి కావాల్సింది లిక్విడిటీ అంటే ఏంటిది? సపోజ్ మీరు ఏదైనా బై చేశారు, దాంట్లో నుండి ఎగ్జిట్ అవ్వాలి, సెల్ చేయాలి కదా. మీరు సెల్ చేయాలంటే మీకు బయర్స్ అనే వాళ్ళు కావాలి, లేదు మీరు ఫ్రెష్ గా బై చేద్దాం అనుకుంటున్నారు, మీకు సెల్లర్స్ అనే వాళ్ళు కావాలి. దీనే లిక్విడిటీ అంటారు అనమాట కదా. లిక్విడిటీ అనేది ఎక్కడ ఎంత ఉంటుంది అనేది ఒకసారి మనం క్లియర్ గా ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. XAU USD గోల్డ్ చార్ట్ ఓపెన్ చేశాను, 15 minutes టైం ఫ్రేమ్ పెట్టాను. మీరు ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూస్తే టోక్యో సెషన్ 3:30 AM కి ఓపెన్ అవుతుంది, 11:45 12 PM కి క్లోజ్ అవుతుంది. సేమ్ టోక్యో సెషన్ 6 AM కి ఓపెన్ అవుతుంది, 3 PM కి క్లోజ్ అవుతుంది. లండన్ సెషన్ 1 PM కి ఓపెన్ అవుతుంది, 10 PM కి క్లోజ్ అవుతుంది. న్యూయార్క్ సెషన్ వచ్చేసి 6 PM కి ఓపెన్ అవుతుంది, ఆల్మోస్ట్ 3:30 AM కి క్లోజ్ అవుతుంది. లిక్విడిటీ కోసం ఏం చేస్తామండి, మెజారిటీ ఆఫ్ ద ట్రేడర్స్ అనేది ఏం చేస్తారు, వాల్యూమ్స్ అనేది చెక్ చేస్తారు. వాల్యూమ్స్ అనేది ఎక్కుంటే అక్కడ లిక్విడిటీ ఉన్నట్టు అనమాట. మనం ఫస్ట్ వాల్యూమ్స్ అనేది చూద్దాం. వాల్యూమ్స్ అనేది చూస్తే పెట్టుకుంటే ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ ఉండదు అండి. ఈ లైన్ కంటే మీద క్యాండిల్స్ ఉన్నాయి అనుకోండి, వాల్యూమ్ క్యాండిల్స్, కొంచెం వాల్యూమ్ అనేది ఎక్కువ ఉన్నట్టు, దానికంటే తక్కువ ఉంటే వాల్యూమ్స్ అనేది తక్కువ ఉన్నట్టు. ఇది ఎందుకు ఇట్లా చూస్తున్నామంటే మనం క్లాస్ లో మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ గా వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తే మార్నింగ్ 6 AM తర్వాత నుండి చూడండి, 6 AM తర్వాత నుండి ఈ 12 PM దాకా కొంచెం వాల్యూమ్స్ అనేవి ఈ లైన్ మీద ఉన్నాయి. ఓవర్లాప్ సెషన్స్ ఉంటాయండి. ఓవర్లాప్ సెషన్స్ అంటే ఏంటంటే ఒక టైంలో 2 సెషన్స్ అనేవి లైవ్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్ కి మీరు ఇక్కడ చూస్తే కిందికి స్క్రోల్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూడండి సిడ్నీ అండ్ టోక్యో సెషన్ వచ్చేసి 6 AM నుండి 12 PM దగ్గర ఉంది. అక్కడ చూడండి వాల్యూమ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా లండన్ సెషన్, న్యూయార్క్ సెషన్ ఓవర్లాప్ వచ్చేసి 6 PM నుండి 10 PM దాకా ఉంది. ఈ రెండు మెజారిటీ ఆఫ్ ట్రేడర్స్ ట్రేడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు నా సజెషన్ వచ్చేసి త్రూ ఎక్స్పీరియన్స్ త్రూ చెప్తున్నాను, మార్నింగ్ టైమ్ లో ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు 6 AM నుండి 12 PM దాకా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఈవినింగ్ టైం ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు 6 PM నుండి 10 PM దాకా చేయండి. ఓన్లీ ఈ టైం లోనే చేయాలా, వేరే టైంలో చేయొద్దంటే చేయొచ్చు, చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఈ టైం అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను, యాజ్ మీ ఇష్టం అండి. ఇక్కడ మీరు చూసినా కూడా ప్రైస్ మూవ్మెంట్ కూడా మంచిగా ఉంది. ఈ 6 AM నుంచి 12 PM దాకా ప్రైస్ మూవ్మెంట్ ఫాలో ఉంది. ఇక్కడ చూడండి మంచి ఫాలో ఉంది, కొంచెం సైడ్ వేస్. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు సైడ్ వేస్ మార్కెట్ ఉంది. దాని తర్వాత మార్కెట్ 10 AM తర్వాత కూడా కొంచెం సైడ్ వేస్ మార్కెట్ ఉంది. ఇక్కడ చూడండి ఓవర్లాప్ టైం అయిపోయిన తర్వాత కూడా కొంచెం సైడ్ వేస్ మార్కెట్ ఉంది. కొంచెం ఈ టైమ్స్ లో చూడండి మార్కెట్ ఐదర్ డౌన్వర్డ్స్ అయినా సైడ్ వేస్, డౌన్వర్డ్స్ అయినా అప్ ట్రెండ్ అయినా ఉంటుంది. ఒకసారి మీరు ఏం చేయండి, ఒక 10 days ఇట్లా నేను చెప్పిన టైమింగ్స్ ఉన్నాయి కదండి, మార్నింగ్ 6 AM నుంచి 12 PM దాకా, 6 PM నుంచి 10 PM దాకా, ఒకసారి మార్కెట్ ఏమవుతుందో ఒక 10 days 1 month ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఏ టైం కి ట్రేడ్ చేయాలి. ప్లస్ అడిషనల్ గా ఫరెక్స్ ట్రేడింగ్ లో ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఏదైనా మంచి స్ట్రాటజీ నేర్చుకునే ఇంట్రెస్ట్ మీకుంటే కామెంట్ సెక్షన్ లో ఫరెక్స్ స్ట్రాటజీ అని కామెంట్ చేయండి. ఫరెక్స్ స్ట్రాటజీ మీద ఒక ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు కొంత ప్రాఫిట్ అనేది ఎంజాయ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.